మనమంతా జీవితంలో ఏదో ఒక దానికోసం పోరాడుతూనే ఉంటాం. ఇప్పుడు ఇది కావాలి, అప్పుడు తర్వాత అది కావాలి. ఒక మంచి జాబ్ వస్తే నేను ఆనందంగా ఉంటాను. లేకపోతే మంచి గర్ల్ ఫ్రెండ్ వస్తే నేను ఆనందంగా ఉంటాను. లేకపోతే మ్యారేజ్ అయితే నేను ఆనందంగా ఉంటాను. లేకపోతే మంచి పిల్లలు పుడితే ఆనందంగా ఉంటాను. వాళ్ళు సెటిల్ అయితే నేను ఆనందంగా ఉంటాను. ఎప్పుడు ఏదో ఒకటి ఇలా వస్తే నేను ఆనందంగా ఉంటాను. అలా అయితే నేను ఆనందంగా ఉంటాను అని ఎప్పుడు ఏదో ఒకటి జరిగితే మన జీవితంలో ఆనందంగా ఉంటాము అని అనుకుంటూ ఉంటాం. ఓకే, ఆనందంగా ఉండమని కాదు, బట్ ఆనందం అనేది ఎక్కువ కాలం ఉండదు. కానీ మన జీవితంలో ఇదేనా మనకి ఖచ్చితంగా శాశ్వతంగా ఆనందం ఇచ్చేది ఏంటని మనం ఒక్కసారి కనుక మన క్వశ్చన్ చేసుకుంటే మనం దాని వైపు మనం ఎక్కువ ఎఫర్ట్ అనేది ఇవ్వచ్చు. రోజంతా మనం ఎక్కువ టైం ఏం చేస్తామంటే నిన్న ఏం చేస్తామో ఈరోజు కూడా దాదాపుగా అలానే చేస్తూ ఉంటాం. కొన్ని చేంజెస్ ఉంటాయి కానీ మనిషికి తన నిద్ర లేయడం, తన ఉపాధి అనేది చాలా వరకు సేమ్ థింగ్ ఉంటాయి. మిగిలిన మనకు కొంచెం టైం ఉంటుంది. మేబీ ఒక 5-6 అవర్స్ ఉండొచ్చేమో. ఆ మిగిలిన టైం కూడా మనం ఏదో ఒకటి వీడియోస్ చూసుకుంటూ ఎలానో గడిపేయచ్చు. కానీ అది నిజంగా అల్టిమేటా? మనకుండే కొద్దిపాటి సమయాన్ని ఇలా గడిపేస్తే బెస్ట్ అని మనం ఒకసారి ఆలోచించుకుంటే మనం ఏది బెస్ట్ దానివైపు మనం ఇంకా ఎఫర్ట్ అనేది ఇవ్వచ్చు. కానీ కొంతమంది ఏం చేస్తుందంటే జీవితంలో పరమ లక్ష్యం ఏంటంటే ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఇంకా ఎక్కువ సంపాదించాలి. సంపాదిస్తే ఏం చేస్తావు అంటే వాళ్ళ పిల్లలకి ఇస్తారు. పిల్లలకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కామన్ సెన్స్ ప్రకారం చెప్తాను. మీరు 10,50,00,000 ఇచ్చేటప్పటికి 11,10,00,000 ఇచ్చినప్పటికీ పెద్ద తేడా ఉంటుందా మీ కొడుకు కానీ మీ కూతురు కానీ? అంటే జీవితంలో కష్టపడద్దు, డబ్బులు సంపాదించుకోవడం నేను చెప్పట్లేదు. కానీ వాటి కోసం మీ ఆరోగ్యాన్ని పోగొట్టుకోవద్దని మాత్రం చెప్తున్నాను. ఎప్పుడు దేనికోసం ఆధారపడుతూ టెన్షన్ పడుతూ ఉండడం వల్ల ఆరోగ్యము పోతుంది. దాంతోపాటు మీకు ఇచ్చిన కొద్దిపాటి ఎంత సమయం ఉందో అది కూడా వృధా అవుతుంది. ఎంత చెప్పినా కూడా మనకి మహా అయితే ఇంకొక 30 ఏళ్ళు, ఇంకా 40 ఏళ్ళు ఉంటామేమో. అంతకుమించి ఎవ్వరూ ఎక్కువ కాలం ఉండేదానికి ఇక్కడ ఆస్కారం చాలా తక్కువగా ఉంది. పరీక్షిత్ మహారాజ్కి 7 రోజుల్లో తక్షకుడు కాటు వేసి తను చనిపోతాడని తెలుస్తుంది. తెలిసిన తర్వాత తన రాజ్యపాలన తన కొడుకు అప్పగిచ్చేసి తను గంగా నది ఒడ్డుకి వెళ్తాడు. అక్కడ సుఖమహర్షి ఈయన దగ్గరకు వస్తాడు. వచ్చి నీకు 7 రోజులు ఉందా సమయము, ఒక ముహూర్త కాలంలో కూడా ముక్తి పొందిన వాళ్ళు ఉన్నారు తెలుసా అని చెప్పేసి ఆయనకి శ్రీమద్ భాగవతం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదంతా విన్న పరీక్షిత్ మహారాజ్ ఏమంటారంటే ఇంకా తక్షకుడు నన్ను కాటు వేయడు, దేన్నైతే తను కాటు వేస్తాడో అది నేను కాదు అని అంటాడు. అంటే ఈ శరీరం నేను కాదు అనే ఎక్స్పీరియన్స్కి పరీక్షిత్ వెళ్తాడు. డెత్ అనేది డెఫినెట్ అని అందరికీ తెలుస్తుంది. కానీ దీన్ని 2 విధాలుగా తీసుకోవచ్చు. నాకు చాలా తక్కువ కాలం ఉంది కాబట్టి నేను చాలా ఎంజాయ్ చేస్తాను, నా ఇష్టం వచ్చిన నేను బతుకుతాను, చాలా తప్పులు చేస్తాను అని ఒక విధంగా తీసుకోవచ్చు. ఇంకో విధంగా ఎలా తీసుకోవచ్చు అంటే నాకుండే చాలా తక్కువ సమయం, ఈ కొంతకాలం అని నేను సరిగా బతకలేనా అని కూడా తీసుకోవచ్చు. పాపం చేయడానికి ఏమి, ఒక నిమిషంలోనో ఒక గడియలోనో చేసేయచ్చు. కానీ వాటి వల్ల శిక్ష అనేది కల్పం వరకు కూడా ఉండొచ్చని గరుడ పురాణం లాంటి గ్రంథాలు చెప్తున్నాయి. సరే, అవన్నీ పక్కన పెట్టేసినా కూడా బట్ ఉండేది కొద్ది సమయం. ఈ కొద్ది సమయం అయినా సరే ఏది అల్టిమేట్లీ మోస్ట్ ఇంపార్టెంటో అని మనం ఒక్కసారి కనుక ఆలోచిస్తే అది మనం ఎక్కువగా చేసుకోవచ్చు. లేకపోతే ఏమవుతుందంటే అందరూ పరిగెడుతున్నారు, మనం కూడా పరిగెడుతూ ఉంటాం. అందరూ ఏదో చేస్తున్నారు, మనం కూడా ఏదో చేస్తూ ఉంటాం. సడన్గా ఎండ్ కార్డ్ పడిపోతుంది. అప్పుడు ఏం చేస్తావు లైఫ్ అంటే ఏదో చేశాను, అందరూ ఏదో చేశారు, నేను ఏదో చేశాను, అయిపోయింది. ఇలానే ఉంటుంది. అట్లీస్ట్ మనకి జీవితంలో ఏం కావాలో తెలిస్తే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. ఇప్పటి వరకు ఏమైందో వదిలేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టూడెంట్ అనుకుందాం. మీకు ఎగ్జామ్ ఒకవేళ 4 రోజులు ఉందనుకుందాం. ఈ 2 నెలలు పోయిండొచ్చు, కానీ ఇంకో 4 రోజులు ఉంది కదా. అలాగనే మీ జీవితంలో మీరు ఏదో సాధించాలనుకున్నారు, ఇంతవరకు ఏదో భయంతో ఆపేసారు అనుకుందాం. కానీ బట్ స్టిల్ ఇప్పుడు ఇంకా టైం ఉంది కదా, మీరు ఇప్పుడు కూడా ఇంకా ట్రై చేయొచ్చు. అల్టిమేట్లీ ఎవ్రీవన్ హ్యాస్ టు డై, అందరూ పోవాల్సిందే. కానీ ఉన్నంత కాలం కూడా అనవసరంగా భయపడుతూ ఉండడం కన్నా ఏదో ఒకటి ధైర్యంగా చేయడం మంచిది కదా.